మనం బయింగ్ సైడ్ ఉన్నాం అనుకోండి, బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రావాలి. మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం అనుకోండి, సెల్లింగ్ సెటప్ అనేది రావాలి. లోలోకి వచ్చినప్పుడు ఏం జరగాలి? వెంటనే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయిపోయి ప్రైస్‌ని అప్ సైడ్ తీసుకెళ్ళాలి. హైలో ఉన్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. బయర్స్ వీక్ అవుతున్నారు కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకు? కాబట్టి మీరేం చేయాలి? స్కిల్ నేర్చుకున్న తర్వాతే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్‌లో ఓవరాల్‌గా 2 డేస్ నుంచి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా ఉన్నారు. నిన్న మార్కెట్‌ని గమనిస్తే ఎటు క్లోజ్ అయింది మనకి? హైలోనే క్లోజ్ అయింది కదా! కాబట్టి ఈ రోజు కూడా మనం బయింగ్ సైడే ప్లాన్ చేసుకుందామని ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న మాకు ఒక మెసేజ్ అనేది వచ్చిందండి. ఏమనంటే ఆప్షన్స్ ట్రేడ్‌లో నేను హెవీ అమౌంట్ లాస్ అయ్యాను అని మెసేజ్ వచ్చింది. మేము బిగినర్స్‌కి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి అయితే దిగొద్దండి మీరు. ఆప్షన్ బయింగ్ అంటేనే రిస్కీ గేమ్ కాబట్టి మీరు స్టార్టింగ్‌లో మార్కెట్‌లోకి మనీ తీసుకొచ్చినప్పుడు చేయొద్దండి ఆప్షన్ ట్రేడింగ్ అనేది. ఎందుకంటే మీరు తెలియకుండా ట్రేడ్ చేశారనుకోండి, ఒక్క ట్రేడ్‌లోనే మీ క్యాపిటల్ మొత్తం లూజ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటది. కాబట్టి మీరు ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి ఎప్పుడు దిగాలి? మీకు మార్కెట్ సైకాలజీ అర్థమవుతుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి అనేది దిగండి. అందరూ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. మనీ అయితే ఫ్రీ కాదు కదా, ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా మనీ అయితే ఫ్రీగా ఇవ్వరు కదా. ఇక్కడ కూడా అంతే అండి. మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్ చేయగానే మనీ ఏం రావు కదా మనకి ఫ్రీగా. ఇక్కడ స్కిల్ కావాలి, అక్కడ స్కిల్ కావాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. స్కిల్ డెవలప్ అయిన తర్వాతనే మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి మీరు. ఓకే. ఇప్పుడు మనం అనాలిసిస్ లోకి మూవ్ అవుదామండి. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. మనం నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ప్రైస్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది కదా! అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఎలా ప్లాన్ చేసుకున్నాం? ప్రైస్ అనేది లోలోకి వచ్చిందనుకోండి, ఈ లోలో మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ జోన్ ఉంది కదా మనకి సపోర్ట్ జోన్. దాంతో పాటే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా! ఈ జోన్ కూడా హై అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో. అక్కడి నుంచి కూడా అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం మనం. అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ప్రైస్. ఓకేనా? అలా అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఇక్కడ ప్రైస్ ని గమనించండి. ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన వెంటనే ప్రైస్ అనేది ఫాల్ అనేది వచ్చేసిందండి కిందకి. ఎక్కడి వరకు వచ్చింది? మనం జోన్ చెప్పుకున్నాం కదా! ఈ జోన్ వరకు అయితే వచ్చేసింది. ఈ జోన్ దగ్గర మనం ఏం ప్లాన్ చేసుకున్నాం? బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా! ఈ జోన్ దగ్గరికి రాగానే బయింగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామా? అలా చేయకూడదండి మార్కెట్‌లో ఎప్పుడు కూడా. ఇక్కడ గమనించారనుకోండి మీరు, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. నేను అనుకున్న జోన్. దాంతో పాటు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా! ఇక్కడ నేను కాల్ సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకుంటా అంటే అలా చేయకూడదండి. ఇక్కడ ఏం కావాలి మనకి? ఎంట్రీ సెటప్ అనేది కావాలండి. బయింగ్ ఎంట్రీ సెటప్. అది వచ్చిన తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే మనం బయింగ్ సైడ్ ఉన్నాం అనుకోండి, బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రావాలి. మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం అనుకోండి, సెల్లింగ్ సెటప్ అనేది రావాలి. ఇక్కడ గమనించండి, మనకు బయింగ్ సెటప్ వచ్చిందో రాలేదో. ఎంట్రీ సెటప్ ఏం రాలేదండి ఈ ఏరియాలో. ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయొద్దు, వెయిట్ చేయండి. ఈ జోన్ ఎప్పుడైతే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయిపోద్దో అక్కడి నుంచి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా! ఇక్కడ గమనించండి ప్రైస్ లో ఏం జరిగిందో. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. కన్సల్టేషన్ జరిగి ప్రైస్ అనేది ఎటు సైడ్ బ్రేక్ అయింది? అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో. ఈ క్యాండిల్. ఓకేనా? ఈ క్యాండిల్ లో మీరు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? స్వింగ్ లోలో అనుకుంటాం కదా! ఇక్కడ స్వింగ్ ఎక్కడుంది? ఇక్కడ అన్నమాట. ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ ర్యాలీ అనేది ఇచ్చేసింది. ఓకే. మనం ఈ రోజు గమనించాం అనుకోండి, ఓవరాల్ గా మనకి ఇది ఒక్క ఎంట్రీయే వచ్చిందండి బయింగ్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ గమనించాం అనుకోండి ప్రైస్ లో ఏం జరిగింది అనేది. ఇక్కడ చూడండి, విక్లు అనేవి వస్తున్నాయండి. అప్ సైడ్, డౌన్ సైడ్. ఇక్కడ కూడా అప్ సైడ్, డౌన్ సైడ్ విక్లు అనేవి వస్తున్నాయి. ఈ విక్లు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? బయర్స్ అనే వాళ్ళు అప్ సైడ్ పుష్ చేస్తున్నారు ప్రైస్ ని, సెల్లర్స్ అనే వాళ్ళు డౌన్ సైడ్ పుష్ చేస్తున్నారు. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, ఏం జరగాలి? ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయిపోవాలి వెంటనే. ఎలా మూవ్ అవ్వాలి? పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని అప్ సైడ్ అనేది మూవ్ అయిపోవాలండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? విక్లు అనేవి పడుతున్నాయి. దాంతో పాటే చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ అనేవి పడుతున్నాయి అండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? బయర్స్ అనే వాళ్ళు కొంచెం వీక్ గా ఉన్నారు ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత. దాంతో పాటు ఇక్కడ మీరు గమనించారనుకోండి, లాస్ట్ లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఎందుకు? పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి కదా! కాబట్టి ఇక్కడ మనం పిక్చర్ ని గమనించాం అనుకోండి, ఏం కనిపిస్తుంది మనకి? బయర్స్ అనే వాళ్ళు హైలోకి వచ్చిన తర్వాత వీక్ అవుతున్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు మార్కెట్ లోకి అని అర్థం చేసుకోండి. ఈరోజు మనం ఓవరాల్ గా మార్కెట్ ని గమనించాం అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది. కాకపోతే స్లోగా మూవ్ అయిందండి అప్ సైడ్. ఇక్కడ గమనించండి, ప్రైస్ లో ఇక్కడ స్లో ఉంది, ఇక్కడ స్లో ఉంది, ఇక్కడ స్లో ఉంది. అప్ సైడ్ మూవ్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి స్లోనెస్ అనేది కనిపిస్తుంది కదా బయర్స్ లో. కాబట్టి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవడానికి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉందన్నమాట.
కాకపోతే ఓవరాల్గా మనకి ఎటు సైడ్ ఉందండి, ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది కదా, అప్ ట్రెండ్లో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది బయర్స్లో. కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ కొంచెం ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా, దాంతోపాటే ఇక్కడ మనకి అప్ ట్రెండ్ ఉంది కదా ప్రైస్ ఓవరాల్గా. కాబట్టి ప్రైస్ లోకి వచ్చినప్పుడు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. బయర్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే అగ్రెసివ్ అవుతారో మార్కెట్లో. ఇక్కడ మనం అప్ ట్రెండ్ అయినా సరే సెల్లింగ్ సైడ్ ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నాం, బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత. ఇది ఒక్క రీజన్ తోనే మనం కొంచెం ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందనుకొని సెల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ఎప్పుడైతే ప్రైస్ అనేది లోకి వస్తుందో, లోకి వచ్చిన తర్వాత వెంటనే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి మార్కెట్లో. దీన్ని ఇంకా క్లియర్ గా మనం డైలీలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఇందాక మనం 5 minutes అనాలిసిస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి కొంచెం కష్టపడుతుంది, బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు ప్రైస్ హైలోకి వెళ్తుంటే అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా అదే ఉందండి, హైలో మనకి కొంచెం రిజెక్షన్ అనేది కనిపించింది. దాంతోపాటు ఇక్కడ మనం వాల్యూమ్స్ని గమనించాం అనుకోండి, కొంచెం వాల్యూమ్స్ అనేవి పెరిగాయండి. ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ప్రైస్ హైలో ఉండి వాల్యూమ్స్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. కాబట్టి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. బయింగ్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, మనం లోకి వచ్చిన తర్వాతే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలా అనమాట. ఎప్పుడైతే ప్రైస్ ఈ రోజు హైని క్రాస్ అయిపోద్దో, అంటే ఒక మంచి గ్రీన్ గైన్ క్లోజ్ అయిపోయింది అనుకోండి 5 minutes లో, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, అక్కడ వరకు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి రెసిస్టెన్స్ దగ్గర. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే చెప్తా చూడండి. ఇక్కడ బాడీ ఉంది కదా, ఈరోజు క్యాండిల్ మొత్తం ఈ బాడీలో ఉన్నంత వరకు మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందో అని అర్థం చేసుకుందాం. ఓకేనా, ఎప్పుడైతే ప్రైస్ ఈ లో దగ్గరకు వస్తుందో, ఈ జోన్ దగ్గరికి, అక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇది ఫస్ట్. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ రోజు హై ఉంది కదా, ఈ హై ఎప్పుడైతే క్రాస్ అయిద్దో అక్కడ కూడా మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఓన్లీ ఈ రెండు దగ్గరలే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ఈ బాడీ మొత్తం కూడా మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి, బయింగ్ సైడ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందండి. ఇక్కడ నుంచి మనం ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ జోన్ ఉంది కదా 24,920 అండి. ఈ జోన్ దగ్గర బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి ప్రైస్ ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది కదా, ఈ జోన్ వరకు వస్తుందా అంటే పాసిబిలిటీ అనేది తక్కువ ఉందండి. ఎందుకంటే బయర్స్ అనే వాళ్ళు ముందే రియాక్ట్ అవుతారు అనమాట. ప్రైస్ లోకి వస్తుంది వెంటనే బై చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ప్రైస్ ముందు నుంచి రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి మనం, ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, ప్రైస్ టచ్ అయ్యిందా జోన్ ని. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ లోకి వస్తుందా, ఈ జోన్ టచ్ అవ్వలేదండి. ఈలో కంటే ముందే ప్రైస్ అనేది రివర్స్ అయిపోయింది. ఇలానే అనమాట, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఇక్కడ ముందు లో చేసుకుంది కదా, ఈ లో కంటే ముందే రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అక్కడ మీరు ప్రైస్ ని అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి బయింగ్ సైడ్. ఓన్లీ ఈ ఏరియాలో అండి, ఈ జోన్ దగ్గర. ఓకేనా, లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అప్పుడు మీరు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కదా, అలా అర్థం చేసుకోండి ప్రైస్ ని. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ రోజు హై ఉంది చూడండి, ఈ హైని ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు మళ్ళీ మార్కెట్ లోకి ఎంటర్ అయిన అర్థం చేసుకోవచ్చు కదా మనం, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడిందంటే అక్కడ నుంచి కూడా బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ వరకు బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా ఇక్కడ అనమాట 25,150, ఈ జోన్ వరకు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. ఇక్కడ గమనించండి, మనం చెప్పుకున్నాం కదా, ఈ రోజు ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో అక్కడ బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. క్రాస్ అయిన వెంటనే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయొద్దండి, ఎందుకంటే రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి మీ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ఈ రోజు హై క్రాస్ అయినప్పుడు. లేదు మార్కెట్ ఈ హై క్రాస్ అయిపోయి లోకి వస్తుంది అనుకోండి, అప్పుడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఈరోజు మార్కెట్ని గమనించాం అనుకోండి, ఏముంది మనకి ప్రైస్ అనేది ఫాల్ అయింది, లైట్గా అప్ సైడ్ వెళ్తున్నట్టే చూపించింది. కాకపోతే ప్రైస్ ఒక రేంజ్లో ఉండిపోయిందండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం, నిఫ్టీ అయినా అప్ సైడ్ మోయింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒకే రేంజ్లో ఉండిపోయింది. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించారనుకోండి, ప్రైస్ చూడండి ఫాలో అవుతూ వచ్చి లోలో కన్సాలిడేషన్ అయింది కదా, కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ప్రైస్ ఎందుకు ఫాలో అవుతుందని అర్థం చేసుకుంటున్నాం మనం. ఓవరాల్గా మార్కెట్ ఎడ్ సైడ్ ఉంది మనకి, అప్ ట్రెండ్ లో ఉంది కదా, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ప్రైస్ లోకి వచ్చింది అనమాట. ఇక్కడ లోకి వచ్చినప్పుడు ఏం జరగాలి, వెంటనే బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయిపోయి ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్ళాలి.
కానీ ఇక్కడ జరగలేదు కదా. ఏం జరుగుతుంది మనకి ఇక్కడ? బయర్స్ అనే వాళ్ళు రావట్లేదు అనమాట మార్కెట్లో. కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం మనం. కాబట్టి రేపు మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకుందాం? మార్కెట్ కనుక ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. మన నెక్స్ట్ జోన్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి, 55,500. ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ జోన్ దగ్గర బై సైడ్ ప్లాన్ చేయొద్దు, సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు, కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. మన నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి, 55,300. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ప్రైస్ అనేది కన్సల్టేషన్ ఉంది కదా ఈరోజు, ఈ కన్సల్టేషన్ అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ జోన్ కూడా ఉంది మళ్ళీ 55,800 అండి. ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, మళ్ళీ మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయిన మనం అర్థం చేసుకొని అక్కడ నుంచి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఉందండి, 56,040. ఈ జోన్ వరకు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. నేను అనాలిసిస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, హైలో క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. గమనించండి, ఇక్కడ ట్రెండ్ కూడా అదే ఫామ్ అయింది మనకి, అప్ ట్రెండ్ లో ఉంది కదా. ఇలానే అనమాట, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉందనుకోండి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారో డౌన్ ట్రెండ్ లో, అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. ఇలా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, సెన్సెక్స్ లో కూడా ఇక్కడ బయింగ్ అనేది కొంచెం వీక్ అవుతుంది కదా, అంటే చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి అనమాట మనకి. కాబట్టి ఇందులో కూడా బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ప్రైస్ లైట్ గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం అండి. కాకపోతే ఓవరాల్ గా ట్రెండ్ ఎటు ఉంది మనకి? అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. మనం సింపుల్ గా చెప్పాలంటే, హైలో ఉన్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం, బయర్స్ వీక్ అవుతున్నారు కాబట్టి. లోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకు? ప్రైస్ అనేది ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. ఓకే, మనం డైలీ సెన్సెక్స్ లో లెవెల్స్ మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం లెవెల్స్. ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, మనకి ఫస్ట్ జోన్ ఎక్కడ ఉందండి? 81,600. దాని తర్వాత జోన్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉందండి, 81,300. ఈ రెండు సపోర్ట్ జోన్స్ లా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది మార్కెట్ లో. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి, 82,040. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోతే మనకి నెక్స్ట్ ఎక్కడ ఉంది? 82,330. ఈ రెండు రెసిస్టెన్స్ జోన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్స్ దగ్గర మీరు సెల్లింగ్ సెటప్ వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారనుకోండి, నిఫ్టీలో ప్రైస్ ఎలా మూవ్ అయింది, సెన్సెక్స్ లో కూడా ప్రైస్ అలానే మూవ్ అయిద్దండి. మాక్సిమం అలానే మూవ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి ఇందాక మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఆ అనాలిసిస్ ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. సైకాలజీ బిగినర్స్ ఎవరైనా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, హెవీ క్యాపిటల్ తో మార్కెట్ లోకి ఎంటర్ అవ్వద్దండి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు మనీ పెట్టినా సరే అవి లూజ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ట్రేడింగ్ అనేది స్కిల్ గేమ్ అని. స్కిల్ వచ్చిన వాళ్ళకి మనీ అనేవి ఉంటాయండి. కాబట్టి మీరు ఏం చేయాలి? స్కిల్ నేర్చుకున్న తర్వాత మార్కెట్ లోకి ఎంటర్ అవ్వండి. హెవీ అమౌంట్స్ తెచ్చేసి లూజ్ అవ్వద్దండి మార్కెట్లో. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.